Hello everyone, welcome back to my YouTube channel, Chanu's Mom. I know నేను ఖచ్చితంగా లేట్ గా పోస్ట్ చేస్తున్నానని నాకు తెలుసు. సో బిలేటెడ్ గా అందరికీ హ్యాపీ దివాళీ. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, మా దివాళీ వ్లాగ్ వస్తుంది, రెడీగా ఉండండి అని చెప్పి. హియర్ ఇస్ ద వీడియో. ఏ హడావిడి లేకుండా చాలా సింపుల్ గా క్యూట్ గా మేము సెలబ్రేట్ చేసుకున్న దివాళీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. దివాళీకి ముందు రోజే మేము క్రాకర్స్ తీసుకుందామని బయటకు వెళ్ళామన్నమాట. ఎక్కువగా ఏమీ తీసుకోలేదు. యాక్చువల్లీ నాకు క్రాకర్స్ అంటే అంత ఇష్టం ఉండదు, చిన్నప్పటి నుంచి కూడా నేను అంతే. చాణక్య చూసేలా వాడు కాల్చేలా ఏవో కొన్ని తెచ్చుకున్నాము. అండ్ దెన్ మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి ద్వారబంధానికి ఇలా సీరియల్ సెట్ తీసుకున్నాము. లైటింగ్ సెట్ చేశాను నేను. యాక్చువల్లీ తనే చేస్తానన్నారు. నాకు ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను చేస్తా అని చెప్పి నేనే చేశాను ఇదంతా. యాక్చువల్లీ సెట్ చేశాను గానీ నాకు అంతగా నచ్చలేదు. మీకు తెలుసు కదా, నాకు పట్టాన్ని ఏది నచ్చదని చెప్పేసి మళ్ళీ అదంతా చేంజ్ చేసేసాను అనుకోండి. యాక్చువల్లీ నేను అక్కడ కెమెరా పెట్టి రికార్డ్ చేస్తున్నా కదా, ఈ లోపు మా ఇంటి ముందు ఆయన మా నైబర్ అనమాట. ఆయన బయటకు వచ్చి ఏంటి ఫోన్ అక్కడ పెట్టారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇలా యూట్యూబ్ వీడియోస్ చేస్తానని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పు వేరే హ్యాండ్. హ్యాపీ దివాళీ ఎవ్రీవన్. హ్యాపీ దివాళీ అందరికి. కెమెరా ఆన్ చేయగానే ఇలాంటి అడ్డమైన ఐడియాలన్నీ వస్తూ ఉంటాయి. చూడండి, డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్దాం కదా అనుకున్నాను. ఈ లోపు ఏమైందో చూడండి అసలు. అండ్ వెనకాల బాల్కనీ దగ్గర అయితే ఇలా స్టార్ షేప్ లైటింగ్స్ అవి సెట్ చేశాను. యాక్చువల్లీ మేము ఇప్పుడున్న ఇంట్లో బాల్కనీ వ్యూ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎస్పెషల్లీ సన్సెట్స్ అయితే అద్దిరిపోతాయి. నేను చాలా షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను. దివాళీ రోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే వీడియో తీసుకున్నాను అనమాట. ట్రాన్సాక్షన్ వీడియోలో ఏదైనా చేద్దామని ప్లాన్ చేశాను. వర్కౌట్ అయిందా లేదా అని చెప్పి మీరే చెప్పాలి. నేనైతే మార్నింగ్ ఇలా సింపుల్ గా రెడీ అయిపోయాను, బికాస్ పనులు చాలా ఉన్నాయి కదా. సో అందుకనే అప్పటికి యాక్చువల్లీ చాణక్య అండ్ వాళ్ళ నాన్న ఇంకా లేవలేదన్నమాట. ఇంతకీ నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది నేను JNTUలో తీసుకున్నాను. సరే ఇంకా పని చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి కూడా దీపావళి అనగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు గుర్తొచ్చే స్వీట్ ఏదైనా ఉందంటే అది బెల్లం గార్లే. మీరు కామన్ గా దివాళీకి ఏ స్వీట్ ప్రిపేర్ చేసుకుంటారు? నేనైతే ఇక్కడ గార్లు ప్రిపేర్ చేయడానికి పప్పు రుబ్బుకుంటున్నాను. ఏంటి గ్రైండర్ ని చేత్తో తిప్పుతోంది అనుకుంటున్నారా? మీరే చూసేయండి నేను పడే తంటాలు ఎలా ఉంటాయి. మీకు కూడా ఇంతేనా? గార్లు కానీ పిండి ఆడేటప్పుడు చాలా గట్టిగా హార్డ్ గా తీయాలి కదా. అసలు నా గ్రైండర్ అయితే అసలు తిరగదనమాట. ఇంకా నా తంటాలు మామూలుగా ఉండవు. ఏదోలా తంటాలు పడి పిండి అయితే రుబ్బేసుకున్నాను. ఈ ట్రే చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఇప్పుడు ముగ్గు పెట్టబోతున్నాను. కెమెరా సెట్ చేసుకుని పొందిగా కూర్చుని ముగ్గు పెట్టడం స్టార్ట్ చేశాను. ఈ లోపు చాణక్య గడ వచ్చేసాడు అనమాట ఇంటరప్ట్ చేయడానికి. అదంతా ఏం కాదనుకోండి, వాడు కూడా పెడతాడంట. చాక్ పీస్ లాగేసుకుంటున్నాడు నా దగ్గర నుంచి. ఇప్పుడు నేను గీయబోయే కళాఖండాన్ని చూసి ఆశ్చర్యపోవడానికి రెడీగా ఉండండి. అది చెప్పాల్సింది నువ్వు కాదమ్మ తల్లి. నీ కళాఖండాన్ని చూసి ఎలా ఉందని చెప్పి మేం ఫీల్ అయ్యి మేం చెప్పాలి. అన్ని నువ్వే అనేసుకుంటావా అనుకుంటున్నారు కదా. అయ్యో అలా ఏమో అనుకోలేదు అని మాత్రం చెప్పకండి. మీరు ఖచ్చితంగా అలాగే అనుకుని ఉంటారు కదా. లాస్ట్ ఇయర్ దీపావళి కూడా మేము హైదరాబాద్ లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. సెలబ్రేషన్ అంటే ఏముందిలేండి, లాస్ట్ ఇయర్ అసలు తనకి లీవే ఇవ్వలేదు. తను ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను చాణక్య మాత్రమే ఉన్నాం ఆ రోజంతా ఇంట్లో. తన ఆఫీస్ నుంచి రావడం కూడా చాలా లేట్ గా వచ్చారనమాట. వాళ్ళ 11:30, 12 అయిపోయినట్టుంది వాళ్ళు కూడా. నాకు బాగా గుర్తు, అందరూ క్రాకర్స్ కాల్చుకుంటుంటే చాణక్య చాలా ఇంట్రెస్టింగ్ గా చూసాడు. అప్పుడు కూడా ఇలాగే చాలా కొన్ని క్రాకర్స్ తీసుకున్నాము. బట్ నేను ఒకదాన్నే ఉండడం వల్ల చాణక్యని హ్యాండిల్ చేస్తూ క్రాకర్స్ కాల్పించడానికి నాకు అస్సలు కుదరలేదు. అందరూ కాల్చుకుంటుంటే వాడు అలా చూసాడు. నాకు చాలా బాధేసింది అనమాట. వాళ్ళ ఎవ్వరూ రాలేదు, నేను చాణక్య మాత్రమే ఉన్నాము. మరిది గారు వాళ్ళని కూడా రమ్మన్నాను, బట్ వాళ్ళు ఈయన ఇంటికి వచ్చేసరికి చాణక్య పడుకుని పోయాడు అనమాట. నాకు లాస్ట్ ఇయర్ దివాళీ చాలా సాడ్ గా గడిచింది. సాడ్ అండం కంటే బోరింగ్ గా గడిచింది. అసలు దివాళీ అంటేనే ఆ బ్లింగ్, ఆ బ్రైట్నెస్, ఆ కలర్స్ కదా. అసలు లాస్ట్ ఇయర్ మొత్తం శూన్యంలా బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ లా అయిపోయింది ఆ డే అంతా. బట్ ఈసారి మాత్రం అలా కాదు, తనకి లీవ్ ఇచ్చారనమాట. లక్కీగా వీకెండ్ కూడా యాడ్ అవ్వడం వల్ల సాటర్డే, సండే, మండే, ట్యూస్డే కూడా 4 days వరుసగా లీవ్ వచ్చింది తనకి. తన ఇంట్లో ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ ఈ దీపావళి మాత్రం నాకు పండగలా అనిపించింది. దివాళీ ప్రిపరేషన్స్ అన్ని కూడా ఇద్దరం కలిసి చేసుకున్నాం అనమాట. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, నేను ఏదైనా వర్క్ చేసేటప్పుడు తన కంపెనీ ఇచ్చి అట్లా అయ్యింది. చాలా నచ్చింది నాకు. మోరోవర్ నేను ఒక్కదాన్నే ఉంటే చాణక్యం చూసుకుంటే ఇలాంటి ప్రిపరేషన్స్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా. ఈసారి తను చాణం చూసుకుంటూ ఉండడం వల్ల నేను ఎలా చేసుకోవాలనుకున్నానో అట్లా చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ప్రిపరేషన్స్ అన్ని కూడా. అమ్మయ్య, ఫైనల్లీ నా కళాఖండం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ప్రతిసారి ప్లెయిన్ వి తీసుకుంటాను ప్రమిదలు నేను, బట్ ఏంటో ఈసారి అనుకోకుండా ఇలా పెయింట్ వేసిన కుదిరాయి. సాయంత్రం దీపాలు పెట్టుకునేటప్పుడు ఈ హాఫ్ సారీ కట్టుకున్నాను అనమాట. నేను పోస్ట్ వెడ్డింగ్ షూట్ కి ఈ హాఫ్ సారీ కట్టుకున్నాను నేను. ఈ లంగావోణి సెట్ యాక్చువల్లీ మా నాన్నమ్మ ఓల్డ్ శారీ అనమాట.
తను నాకు ఇచ్చేసింది కట్టుకోవట్లేదు అని చెప్పేసి ఆ ఓల్డ్ శారీని నేను ఇలా కన్వర్ట్ చేశాను. ఇది నేను ఓన్ గా స్టిచ్ చేసుకున్నదే, 2019 లో స్టిచ్ చేశాను. ఇది అప్పటి హాఫ్ శారీ అనమాట. ఇలా ఇద్దరం చక్కగా కలిసి ముగ్గు దగ్గర పువ్వులు అయ్యి పెట్టి దీపాలు వెలిగించి, ఎవరూ లేరు యాక్చువల్లీ ఫొటోస్ తీయడానికి, సెల్ఫీ వీడియోస్ అవి తీసుకున్నాము. వీడియో ఎలా వస్తుందో ఏంటో అని కూడా చెక్ చేసుకోలేదు. ఫోన్ అలా ట్రైపాడ్ కి సెట్ చేసేసి పెట్టేసుకున్నాము. ఇవన్నీ తర్వాత చూస్తే చాలా క్యూట్ గా అనిపించాయి అనమాట ఈ వీడియోస్ అన్ని నాకు. బికాజ్ ఎవరైనా తీస్తే ఆర్టిఫిషియల్ గా పోజ్ పెట్టాలి అట్లా ఫీల్ ఉంటది కదా. ర్యాండమ్ గా కెమెరా అక్కడ పెట్టేసి మేము మాట్లాడినవి, మేము చేసిన పనులన్నీ క్యూట్ క్యూట్ గా రికార్డ్ అవుతూ ఉంటే చాలా బాగా అనిపించింది నాకు. మనకి ఎవ్రీడే నామం పెడతా కదా, అంత అల్లరి చేస్తాడు కదా, ఎలా పెడతావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఫస్ట్ చాలా ఇబ్బంది పెట్టేవాడు, బట్ ఇప్పుడు వాడికి అలవాటు అయిపోయింది. చూసారా ఎంత చక్కగా కూర్చొని బొట్టు పెట్టించుకుంటున్నాడో. వాడికి అలవాటు అయిపోయో ఏమో తెలియదు కానీ వాడి ముఖానికి నామం లేకపోతే నాకు ఎవరోలా అనిపిస్తాడు. నామం పెట్టడానికి రీజన్ కూడా నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా చాలా ఇష్టం. అయినా నేను వాడికి హెల్త్ బాగాలేనప్పుడు ఒకసారి అనుకున్నాను అన్నమాట, అమ్మ నాకు బొట్టు వద్దు అని వాడంతటా వాడే చెప్పేంత వరకు పెడతాను స్వామి అని చెప్పేసి అనుకున్నాను. చాణక్యకి పెట్టే నామం వెనకాల ఇంత కథ ఉందన్నమాట. ప్రసాదాలు అవి కూడా నేను ఇన్ బిట్వీన్ ప్రిపేర్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ నేను హడావిడిలో ఆ వీడియోస్ ఏం తీసుకోలేదన్నమాట, అందుకే నేను ఇక్కడ అవేమీ పోస్ట్ చేయట్లేదు. మొత్తం డెకరేషన్ అంతా చేసేసుకుని దీపాలన్నీ పెట్టేసుకొని ఫస్ట్ అమ్మవారికి ప్రసాదాలు పెట్టి దీపారాధన చేసి దండం పెట్టుకున్నాం ఇద్దరం కలిసి. చాలా అంటే చాలా రోజుల తర్వాత పండగని ఇంత ప్రాపర్ గా ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్లీ ముగ్గురం కలిసి దేవుడి దగ్గర దీపారాధన చేసి పూజ అంతా అయిపోయిన తర్వాత బయట దీపాలన్నీ వెలిగించేసాం అనమాట. కష్టపడి కెమెరా సెట్ చేసుకుని వెళ్ళి అక్కడ కూర్చొని చూస్తే అక్కడ నా ఫేసే కనిపించట్లేదు. నాకు చెప్తే తర్వాత కెమెరా యాంగిల్ ని అడ్జస్ట్ చేశారు. యాక్చువల్లీ మా ఇద్దరులో ఎవరో ఒకరు కంపల్సరీ చాణక్యం చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఇద్దరం ఉన్నా సరే ఒకరికొకరు వీడియో తీసుకోవడానికి కుదరలేదు. యాక్చువల్లీ మా చిచ్చరి పెడుగు మాకు అంత ఛాన్స్ ఇవ్వలేదని చెప్పాలి. బట్ యా ఈ స్టాండ్ ఉండడం వల్ల చాలా సేవ్ అయ్యామని చెప్పాలి. అండ్ తనకు మాత్రం నేను వీడియో తీసాను చాణం పట్టుకొని, బికాస్ ఐ కెన్ హ్యాండిల్ బోత్ కదా. అసలు యాక్చువల్లీ తను ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవడు. దీపాలు పెట్టడం, ఫొటోస్ తీసుకోవడం, పక్కనే కూర్చొని హెల్ప్ చేయడం, ఇలా ముగ్గుల దగ్గర పువ్వులు అయి పెట్టడం, అయ్య బాబో ఇదంతా ఏదో మ్యాజిక్ లా అనిపించింది. అందుకే అంటున్నాను ఈ దీపావళి నాకు చాలా చాలా నచ్చిందని చెప్పి. తనకేం చూపించట్లేదు ఏంటి అని మాత్రం అనుకోకండి, బికాస్ వాడు చాలా క్రాంకీగా ఉన్నాడు, ఎందుకో తెలీదా వాళ్ళ. అండ్ పువ్వులు దీపాలు పెట్టిన తర్వాత ఇలా ఉందన్నమాట మన ముగ్గు. దీపాలు పెట్టేసుకున్న వెంటనే వాళ్ళ నాన్న వాడి చేత కాకరపోత కాల్పించారనమాట. తనకైతే చాలా చాలా భయపడిపోయాడు ఫస్ట్ టైం కదా. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకో చాణక్య అంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వస్తున్నాడు. బికాస్ దీపాలు అవి పెట్టాను కదా కిందే, చాణక్య పట్టేసుకుంటాడు అని చెప్పి మాక్సిమం హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఉండమని చెప్పాను. భజన చేయరా చాణక్య అని చెప్పి చాలా సార్లు అడిగాను. దేవుడి దగ్గర వరకు రావడం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అలాగే చేశాడు. లాస్ట్ లో ఏమో వాడికి ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో, ఇన్ని సార్లు అడుగుతుందో అమ్మ అనిపించిందో ఏమో తెలియదు కానీ వచ్చాడు. యాక్చువల్లీ చాణక్యకి ఏదైనా కమెంట్ చెప్పాలంటే చాలా సార్లు చెప్పాలన్నమాట. వాడికి ఒకసారి చెప్పగానే అర్థం కాదు, వాడికి అర్థం కావడానికి టైం పడుతుంది. మనకి కూడా చాలా ఒప్పుకుంటారు. వీడియోస్ లో వాడి క్రాంకీనెస్ ని చూపించడం నాకు ఇష్టం లేదని నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. నేను బెల్లం గారెలు ప్రిపేర్ చేశాను కదా, వాడికి చిన్ని ముక్క పెట్టమన్నాను దేవుడి దగ్గరది కదా అని చెప్పి. వాళ్ళిద్దరు తిన్న తర్వాత నాకు కూడా తినిపించారనమాట. నిజం చెప్పాలంటే చాణక్య స్వీట్ గా ఉండే థింగ్స్ అసలు తిండు. లైట్ గా స్పైసీగా అండ్ సాల్టీగా ఉంటే చాలా ఇష్టంగా తింటాడు ఏవైనా సరే. చూడండి తినరా అని పెడుతూ ఉంటే స్వీట్ గా ఉండడం వల్ల అసలు నచ్చక వాడు ఊసేస్తున్నాడు. అది కూడా ఒక అందుకు మంచిదేలండి, ఆటిజం కి స్వీట్స్ పెట్టకపోవడమే మంచిది. అప్పటికే 7 o'clock అయిపోయింది, చాణక్య డిన్నర్ టైం అయిపోయింది కదా అని చెప్పేసి వాడికి ఫుడ్ కుక్ చేసేసి తినిపించేసి ఆ తర్వాత కిందకి వెళ్ళాము. కిందకి వెళ్ళి క్రాకర్స్ కాల్చుకున్నాము. యాక్చువల్లీ మేము కాకర పువ్వొత్తులు అండ్ కొన్ని చించుబుడ్లు మాత్రమే తీసుకున్నాము, ఎక్కువ తీసుకోలేదు. బికాస్ చెప్పా కదా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, చాణక్యకి ఇప్పటికి అంత తెలియట్లేదు. పైగా క్రాకర్స్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. అండ్ తను చాలా వరకు వెలిగించాక నన్ను కూడా వెలిగించమని చెప్పేసి అడిగారు. వద్దండి బాబు అంటే పర్వాలేదు వెలిగించు, వీడియో తీస్తానని చెప్పి నన్ను టెంప్ట్ చేశారు. వీడియో అనగానే తెలుసు కదా మనకి ఊపు వచ్చేస్తుందని చెప్పి వెళ్ళి నేను కూడా 2-3 క్రాకర్స్ కాల్చాను. ఏంటి చుంచుబుడ్డి కాల్చడానికి కూడా ఇంత ఓవర్ యాక్షన్ అని మాత్రం అనుకోకండి. నాకు నిజంగానే క్రాకర్స్ అంటే చాలా చాలా భయం అనమాట. నేను క్రాకర్స్ అంటే ఎందుకంత భయపడతానో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఏంటి ఆ మూల కూర్చొని ఏం చేస్తుందనే కదా అనుకుంటున్నారు. గాలికి దీపం ఆరిపోతుందని చెప్పి ఆ సందులో పెట్టాను అనమాట, దీపం ఆరిపోకుండా ఉంటుంది. చెప్పే కదా చాణక్య చాలా అన్ఈజీగా ఉన్నాడు. నేను క్రాకర్స్ అంటే భయపడతానని చెప్పాను కదా, ఈ వీడియో చూడండి ఎందుకు భయపడతానో మీకే తెలుస్తుంది. ఫస్ట్ పెట్టింది చాలా బాగా వెలిగింది కదా అని చెప్పి అదే ధైర్యంతో ఇంకోటి కూడా పెట్టేసి వచ్చాను. అది పేలిన దానికంటే ఈయన ఏం అవ్వలేదు అన్నదానికే చాలా కోపం వచ్చింది నాకు.
క్రాకర్స్ అన్నింటికంటే ఈ షార్ట్స్ అంటే చాలా ఇష్టం నాకు. యాక్చువల్లీ అవాళ చాణక్యకి అన్నం పెట్టి ఆ తర్వాత మేము బయటకు వచ్చాం కదా, మేము కిందకు వచ్చేసరికి మొత్తం అందరూ క్రాకర్స్ కాల్ చేసుకుని ఎవరింట్లో కాళ్ళు వెళ్ళిపోయారు కూడా. ఇలాంటి షార్ట్స్ వేస్తారు కదా, చూద్దాము చాలా బాగుంటది అని చెప్పేసి అనుకున్నాను నేను. ఇంకెవరో వేయట్లేదని చెప్పి అనుకుంటూ ఉండగా ఎవరో వేశారు ఇలా షార్ట్స్, అవి వీడియో తీసాను అనమాట. నెక్స్ట్ మినిటే మా నైబర్స్ కూడా షార్ట్స్ వేశారు. అప్పుడే అనిపించింది నాకు షార్ట్స్ కూడా దూరం నుంచే బాగుంటాయి అని చెప్పి. అంతా అయిపోయిన తర్వాత ఊరికినే సరదా కల టెర్రస్ మీదకి వెళ్ళాము. మొత్తం అంతా లైటింగ్ అది చూద్దామని చెప్పి. పైనుంచి చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది, బికాస్ అందరూ లైటింగ్స్ అవి పెట్టుకున్నారు కదా. యాక్చువల్లీ ప్రాపర్ గా ఫొటోస్ తీసుకోవడానికి మాకు అస్సలు కుదరలేదు. అందుకే ఏం చేసామంటే చాణక్య పడుకున్న తర్వాత హాల్లో ఇలా చిన్న ముగ్గు పెట్టి దీపాలు అవి పెట్టి ఇద్దరం కలిసి కొన్ని వీడియోస్ అండ్ చాలా చాలా ఫొటోస్ తీసుకున్నాము. పిల్లలు పుట్టిన తర్వాత చాలా వరకు వైఫ్ అండ్ హస్బెండ్స్ బాండింగ్ చాలా తగ్గిపోతుంది. లైఫ్ లో పిల్లలకి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నా సరే పిల్లల మీద శ్రద్ధ పెట్టద్దు అని నేను చెప్పట్లేదు, బట్ దానితో పాటు ఈ భార్యాభర్తలు అనే రిలేషన్షిప్ ని కూడా కాస్త మెయింటైన్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అట్లీస్ట్ ఇలాంటి స్పెషల్ ఒకేషన్స్ లో అయినా సరే ఏదో ఒక రకంగా కొద్దిసేపైనా వీలు కుదుర్చుకొని ఒకరితో ఒకరు ఇలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే ఆ బాండింగ్ అనేది లాంగ్ లాస్టింగ్ గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. నేనైతే చాలా చాలా ఇన్సిస్ట్ చేస్తాను తన్ని. చాణుతో ఎన్ని ఫొటోస్ తీసుకున్నా మన ఇద్దరం కూడా ఇండివిజువల్ గా ఫోటో తీసుకుందాం అని చెప్పి అడుగుతూ ఉంటాను. చాలా మంది అలా చేయడానికి చాలా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు, అదేం తప్పు కాదండి. యు గైస్ ఆర్ జస్ట్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు యువర్ లైఫ్ పార్ట్నర్ అంతే. మేమైతే ఇయర్ దీపావళి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇదిగో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.